రవినాయక్ ఉన్నారు. రవినాయక్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్ చెప్పండి, నిన్న ఇటు మంత్రి వివేక్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా మేము మేయర్ పదవి కోసం ఖచ్చితంగా మేము పోరాడతాము, మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాము, దానికోసం కాంప్రమైజ్ కాము అంటూ నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మమ్మల్ని అడ్డుకుంటున్నారు అంటూ ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు నేతలు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇవాళ జరిగిన ఫ్రెష్ ఇన్సిడెంట్స్ని ఎలా చూడాలి, తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? కళ్యాణ్, శాతనపల్లి అంశం మనం చూసినట్లయితే కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హైటెన్షన్ లో లాఠీ చార్జ్ జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ అప్రకటిత రాజ్యం మీద నడుస్తుంది, వివేక్ వెంకటస్వామి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని 14కున్న మా సంఖ్యను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, డబ్బులతో కొనే ప్రయత్నం చేస్తున్నారని సుమన్ ఆరోపించిన పరిస్థితి. దీంతో పాటు ఆస్వాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా ఇక్కడికి చేరుకున్నారు. కోవా లక్ష్మి ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు ఇన్ఛార్జ్ గా బీఆర్ఎస్ పార్టీ నియమించింది. ఆ కౌన్సిలర్ తీసుకుని పోయే సమయంలోనే ఇదంతా జరిగిందని చెబుతున్నారు.